రాజు నువ్వు మెడికల్ షాప్ 4 మోనోసెఫ్ ఇంజక్షన్లు 4 ప్యాంటాప్ ఇంజక్షన్లు 4 ఐవీ సెట్లు తీసుకొని తొందర వచ్చేసాయి. ఈ వైన్స్ పక్కన నువ్వు చూడు, ఆ మెడికల్ షాపు నీకు పానం గురించి వైన్స్ లో పోయే మళ్ళా తొందర వచ్చేసి. ఈ ఇంకేందో ఫోన్ చేస్తున్నాడు. హలో, ఇంటికి పోయినా ఇంకే మరి ఇంటికి గొడవలకైనా తాళానికి అయినా మరి ఎవరికి ఇంటికాడ ఎవరు లేదు, తాళం వేసింది. ఇంటికి రమ్మంటారు, ఇంటికి రమ్మంటారు, ఇక్కడ ఎవరు ఉండరు. లేదు వచ్చేసాయి, నువ్వేరా నడవకుండా దేక్కుంటావు, నువ్వు ఎట్లా పెట్టే. రాజు నాకు ఫోన్ చేసి ఎందుకు చెప్పినాను, నీ ఇంటివేనా నీ పిల్లలు ఒకటే ఏడుస్తుంది. నీకు ఎవరు చెప్పి ఏ పడుకో చెప్పి నీకు ఇవ్వమని అని అడుగుతాను. హోదా ఆగి తెలియదు ఉంటుంది. నేను 3 పిల్లలు కొట్టుకుని నాకేం ఫోన్ చేస్తాను. ఆ తర్వాత అన్ని చెక్ చేసిన 2 ఇంజక్షన్ టాబ్లెట్స్ ఇవ్వాల్సి వస్తుంది, 300 అవుతుంది. వద్దా 10 రూపాయలు కావాలి ఇంజక్షన్. ఓ పక్క పని మంచిగా ఉంటుంది, మందా పోయి ఇంటికి ఎందుకు వస్తాను నడు. చెప్పమ్మా ఏమే నీ కొడుకు కూడా వెళ్ళబడితే నాకే ఎందుకు వచ్చినావమ్మా? పచ్చ చెప్తాను నేనమ్మా తెలుసు అయితే పెద్ద మనిషి చెప్పు. నాకే ఎందుకు వచ్చినావు? జ్వరము సర్దో ఏదైనా అయితే నాకే ఎందుకు వచ్చినామా? ఊళ్ళో పంచాలని నాణ్యత మీద పెట్టారు. తప్పకుండా కొడుకు చెప్తే కొడలు బాగా, కొడలు చెప్తే కొడుకు బాగా వచ్చినావు తప్పగా ఇంకోసారి అర్థం కాదు. మళ్ళీ కొడుకుతాడు మంచిగా ఉంటారు. మళ్ళీ చెప్పిన నేను పిచ్చాను అయితే నాకేమన్నా రోగం సరాలు కానీ పంచాలకే మోచే పేరు నాకు అర్థం కాదు. ఊళ్ళో పంచాలని నాణ్యత మీద పెడతారు. డాక్టర్ చూసి నువ్వు డాక్టర్ అయిపోయింది అంత చట్టగా చెప్పలేచా. పైసలు ఉంటే వేరే దగ్గర తీసుకో, పైసలు లేకుండా దగ్గర తీసుకో. ఇలా తీసుకొని బయట పైసలు అడిగిన అనుకో పోయి డాక్టర్స్ ఏం దక్కలే ఇంటింటికి ఎప్పుడు లచ్చ మళ్ళీ పని చేసిన అనుకోనా చూసుకున్నా. మళ్ళీ చదువుతా జరంగులు కూడా ఇసంగులు ఇసంతా చెప్పినా. ఇప్పుడే సూది తీసుకుని పోయావు నువ్వు మంద కావాలన్నా వద్దని ఫోన్ చేసినా. మరి ఇవాళ కడితే సూదిలో మంది కల్పించేస్తుండగా నాకేం ఫోన్ చేస్తుంది. సస్తే నా మీద పెడతాను బతుకుంటున్నా పొద్దుగా నా దగ్గర నువ్వురా సస్తే నేను చూస్తాను, నేను వస్తాను. నువ్వు మారు దా నువ్వు ఒకనే తక్కువ నువ్వు పింఛన్ తాత ఇక మళ్ళీ ఉదయం అనుకుంటూ వస్తున్నా. దా ఇప్పటికే 3000 రూపాయలు నేను ఇచ్చేది. మళ్ళీ తిరగాలి మందుల షాప్ మా మేనత కొడుకు కాదు. బాబాయ్ జ్వరాలు వచ్చి చిన్నమ్మకు, నీకు, తాతకు, తమ్మునికి, చుట్టుపక్కల ఎవరు రాలేదు, మీకే వచ్చినాయి. మరి దావకానికి కాడ తీసుకుంటారు అందరినీ. ఇక్కడే ఉన్నా రారా, లేకపోతే బస్ డ్రైవర్ ఇస్తాడు మీకు చదువులు. నీ అవ్వగావు అందలే దావకాన లేదు మళ్ళీ అవసరం చూసుకో. దావకాన ఈ ఫీల్ అవుతుంది పార పని చేసిందా ఏముంది.